నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ప్రభుత్వ కళాశాలలో 1978 నుండి 2023 వరకు 46 ఏళ్లుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఆ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు వినూత్నమైన రీతిలో ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం చేయాలన్న సంకల్పంతో వాల్గోట్ కిషన్ అనే ఉపాధ్యాయుడు 5 నెలలుగా శ్రమించి కార్యక్రమాన్ని రూపొందించాడు. ఖానాపూర్ పట్టణంలోని జీకే ఫంక్షన్ హాల్లో సమ్మేళనం జరిగింది. కార్యవర్గ సభ్యులు వచ్చిన గురువులకు శాలువాలతో మెమెంటోలతో సత్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పూర్వపు విద్యార్థుల 46 సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం ఖానాపూర్లో ఈ రోజు జరుపుకున్నాం. సుదూరాల నుండి ఎక్కడెక్కడో స్థిరపడిపోయిన రిటైర్డ్ అయిన లెక్చరర్స్ అందరూ ఖానాపూర్లో జేకే ఫంక్షన్ హాల్లో బ్రహ్మాండమైన సభ నిర్వహించుకున్నాం. ఒకళ్ళొక్కొక్కళ్ళు అందరికి పలకరించుకొని చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఇట్లాంటి అవకాశాలు, ఇట్లాంటి సదస్సులను చూసి ఇప్పుడు వచ్చే విద్యార్థి తరం కూడా వాళ్ళు మర్చిపోకుండా ఇట్లాంటి సదస్సులు ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సహకారం అందించుకునే అవకాశం చాలా మెండుగా కానొస్తుంది. నిజంగా ఈ రోజు ఆ స్టేజీ మీద చూస్తే మాత్రం చాలా మందికి కళ్ళల్లో నీళ్ళు జరిగినాయి. ఎందుకంటే గత 46 సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళంతా ఈ రోజు కలవడం అనేది పిల్లల ఆట కాదు. దీనికి కృషి చేసిన కమిటీ నాయకులు కూడా ఒక నెల రోజుల నుండి కృషి చేస్తా ఉన్నారు. ఫోన్ నంబర్లు సేకరించి వాళ్ళందరినీ పలకరించి ఇక్కడికి రప్పించుకొని మంచి భోజనం, ఆత్మీయ భోజనం పెట్టి వాళ్ళకు పంపించడం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆత్మీయ సమ్మేళనం అనగానే చాలా మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సుదూర తీరాల నుండి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. మనం నేర్చుకుంటాం గురువుల మధ్యన, కానీ ఆ గురువులు మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది తెలియజేసినప్పుడు ఆ గురువుల యొక్క ఆనందం అపూర్వం, అమోఘం. మాది లేని రాజీ లేని వాళ్ళు ఎవరు అంటే గురుస్థానమే. ఆ గురుస్థానానికి మనం ఇచ్చే గురుదక్షిణ మనం ఎదిగినప్పుడే, ఆ ఎదిగిన వృక్షాన్ని చూసుకున్న